Daily. Taste the Daily. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 79.60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించినట్లుగా పేర్కొన్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకువెళ్లారు. విక్టర్ వెంకటేష్ స్పెషల్ క్యామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఇక అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో యూత్ నుంచి పెద్ద వరకు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇప్పటి వరకు కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా కూడా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 79 కోట్లకు పైగా కూడా నెట్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి ఈ చిత్రం చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు. విక్టర్ వెంకటేష్ స్పెషల్ కామియాలో నయనతార స్టాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవడంతో యూత్ నుండి పెద్దల వరకు అందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది. 3 రోజుల నుంచి కూడా అన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ తోటి కూడా సంక్రాంతి సెలవులకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో భారీగా కూడా సినిమాకు కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు ముందు వచ్చినటువంటి రాజాసాబ్ ప్రభాస్ సినిమా పెద్దగా ఎఫెక్ట్ చూడకపోయినటువంటి నేపథ్యంలో సైంటిఫిక్ గా సినిమా ఉన్నటువంటి తరుణంలో అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. దీంతో అంతా కూడా దీన్ని సినిమాను ఎంచుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సినిమాకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా అన్ని థియేటర్లు ఫుల్ రష్ తోటి కనిపిస్తున్నాయి. హౌస్ఫుల్ బోర్డులు ఈ ప్రస్తుతం కూడా కనిపిస్తున్నటువంటి తరుణంలో సినిమా కలెక్షన్స్ కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చాలా రోజుల తర్వాతకి చిరంజీవిలో ఉన్నటువంటి కామెడీ మంచి టైమింగ్ అంతా కూడా రంగరింపి సినిమాను రూపొందించినటువంటి తరుణంలో చిరంజీవి ఆడియన్స్ తో పాటు అన్ని హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇంకా కూడా కలెక్షన్స్ పెరుగుతాయని అటు సినిమా యూనిట్ కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే సక్సెస్ మీట్లు కూడా సినిమాకు సంబంధించి పెడుతున్నారు. ప్రధానంగా సినిమాలో అటు చిరంజీవిది ఒక ఎత్తు అయితే ఇక లాస్ట్ 20 నిమిషాల్లో వచ్చేటువంటి వెంకటేష్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. థియేటర్ లో చాలా సందడి వాతావరణం కనిపించే విధంగా కూడా వెంకటేష్ వచ్చినటువంటి తరుణం కనిపించిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అటు నయనతార కూడా తన స్థాయికి మించి నటన చేయడం, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి సినిమా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చాలా కామెడీతో పాటు చిరంజీవి లుక్స్ స్టైలిష్ గా కనిపించినటువంటి విజువల్స్ ఫ్యాన్స్ ని చాలా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అటు చిరంజీవి ఎనర్జీ అంటే సాంగ్స్ కు సంబంధించి కూడా 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన ఎనర్జీ తోటి కూడా డాన్సులను అదరగొట్టారని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ తరుణంలో కూడా రోజు రోజుకు ప్రేక్షకుల్లో మౌత్ టాక్ పెరిగిపోతున్నటువంటి తరుణంగా కూడా ప్రేక్షకులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇవాళ రేపు కూడా సంక్రాంతి సెలవులు ఉన్నటువంటి తరుణంలో సినిమాకు కలెక్షన్స్ పెరుగుతాయని యూనిట్ మాత్రం ఆశాభావంతో ఉంది. ప్రస్తుతానికి వచ్చినటువంటి సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నటువంటి క్రమంలో ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తోటి ప్రధానంగా ప్రజల్లోకి అటు ప్రేక్షకుల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో సినిమాకు రోజు రోజుకు
కలెక్షన్లు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రాస్ పరంగా మాత్రం 120 కోట్లకు పైగా కూడా గ్రాస్ కొల్లగొట్టినట్టు మేకర్స్ ప్రకటించగా 79 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు ప్రస్తుతం సాధించినట్లు పేర్కొంది. అంటే సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి పూర్తిగా 2 రోజుల్లోనే వచ్చేసింది. ఇప్పుడు వచ్చినంత కూడా హిట్ టాకు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి సినిమాగా కూడా ఇప్పటికే అటు దర్శకుడు అటు నిర్మాతలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితులలో ఇంకా కూడా కలెక్షన్లు పెరుగుతాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాతకి చిరంజీవి ఒక కామెడీ టైమింగ్స్ అయితేంది, డాన్స్ అయితేంది, ఫ్యామిలీ అటాచ్మెంట్ తో తీసిన సినిమా కనుక ప్రేక్షకులు ప్రధానంగా థియేటర్ కి అయితే క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో హాయిగా థియేటర్ కి వెళ్లి చక్కగా నవ్వుకునే విధంగా కూడా సినిమాను రూపొందించినటువంటి దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఆయన నిర్మించినటువంటి ఇది 9వ సినిమా. 9 సినిమాలు కూడా హిట్ అయిపోయాయి. బ్లాక్ బాస్టర్ అయినటువంటి నేపథ్యంలో టాలీవుడ్ లో రాజమౌళి తర్వాతిగా హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలిచాడని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.